సో చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ 3132 బీటెక్కి ఎగ్జామ్స్కి ఫీజు కట్టడం జరిగింది. సో ఎగ్జామ్స్ డేట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మనకు తెలుసు. అయితే ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ జరుగుతూ ఉన్నాయి. 2122 20th స్టార్ట్ అయినాయి. ఫోర్త్ ఇయర్ 24th నుంచి ఏమో స్టార్ట్ అవుతాయి. మరి 3132 బీటెక్ ఎగ్జామ్స్ 28th నుంచి ఏముంటాయి కదా, ఇవి పోస్ట్ పోన్ చేస్తారా? ఎందుకంటే పీఈసెట్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అందులో సప్లీ రాసేవాళ్ళు కూడా ఉన్నారు, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ప్లేలిస్ట్లో ఉన్నాయండి. 3132 మొత్తం 32 పెట్టేసాను, 31 పెట్టలేదు ఇంకా. సో అవి చూసుకోండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే పీఈసెట్ కౌన్సిలింగ్ అని, ఆ కౌన్సిలింగ్ అని, ఈ కౌన్సిలింగ్ అని జేఎన్టీహెచ్ నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ పీఈసెట్కి వచ్చేసరికి సెపరేట్ టీమ్ని అలాట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మీ ఎగ్జామ్స్ 3132 ఏవైతే ఉన్నాయో అసలు ఇప్పటికే R23 కానివ్వండి, మెయిన్గా R23 వాళ్ళది అకాడమిక్ ఇయర్ అనేది బాగా వెనక్కిపోయింది. అందరికి రిజల్ట్స్ కూడా వచ్చే టైంకి మీకు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే స్టార్ట్ కాలేదు. మరి ఇదే జరిగితే మీకంటే ముందు వేరే యూనివర్సిటీలు వాళ్ళు అవజేసుకొని కెరీర్ పరంగా ముందుకెళ్ళిపోతారు. ఎన్నో ఆపర్చునిటీస్ పడితే వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే టైం టేబుల్స్ రాబోతున్నాయో, ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ చేయబడ్డాయో యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేదానికైతే ఛాన్స్ లేదు. అన్లెస్ అంటిల్ ఏదైనా బిగ్ ఇష్యూ జరిగి ఇవి అక్కడ ఇదవటం వల్ల తప్ప మిగతా కేసులు అయితే సిలబస్లు కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా అయితే 3132 బీటెక్ ఎగ్జామ్స్ జేఎన్టీహెచ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండదు. ఓకేనా? మీరైతే ఇక సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోవడం మంచిది. ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి. మీరందరూ బాగా చదివి రాసుకోండి. టిప్స్ వీడియోస్ కూడా చూసుకోండి. జేఎన్టీహెచ్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాయండి టిప్స్ వీడియోస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.